ఆలు మిర్చి మసాలా ఫ్రై తయారీ విధానం చూద్దాం. సత్యవడ్ల మన్నటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అరకిలో బంగాళదుంపలు ఉడకబెట్టినవి. అలాగే స్టవ్ వెలిగించి బండి పెట్టి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి వేసుకొని నూనె కాగిన తర్వాత అందులో పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత అందులోనే 4-5 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోని ఒక గుప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని వాటిని కూడా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా అయితే వేగిన తర్వాత అందులోనే మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మాడకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అయితే కలుపుతూ బాగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులోనే ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి. ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాను, అలాగే దుంపలు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను కాబట్టి కొంచెం ఉప్పు తక్కువగా వేసుకున్నాను. చూసి వేసుకోండి. ఇది కూడా వేగిన తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని కొద్దిగా మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లుకొని సర్వ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఆలు మసాలా మిర్చి ఫ్రై తయారైతే అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సత్యవడ్ల మన్నటి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.